అందుకని గద్దరు తలుచుకోవాలి. ప్రపంచం తక్కిన వాళ్ళు నినాదాలు ఇవ్వడం కాదు, దాన్ని అమలు చేసి చూపించాలి. గద్దరు అమలు చేసి చూపించిండు. రెండో విషయం ఏంటంటే ప్రజా యుద్ధ నౌక ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా వర్ధంతి సందర్భంగా కర్ణాటక పోయి చూసిన సీనియర్ జర్నలిస్ట్ భాషం యాదగిరి మాట్లాడారు. హవేరిలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది, జానపద కళల యూనివర్సిటీ ఉంది. అట్లాంటి యూనివర్సిటీ గద్దర్ ఫోక్లోర్ యూనివర్సిటీ తెలంగాణలో పెట్టాలి. అది ప్రభుత్వానికి గట్టిగా చెబుదాము. లేక ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి కళలు ఎక్కడ లేవు. ఆంధ్రలో కూడా పూర్వం ఉండేవి, అవి ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలువలు వచ్చి కొట్టుకుపోయినాయి. కానీ తెలంగాణ సజీవంగా ఉన్నాయి. అవి త్రిపురనేని గోపిచంద్ గారు కూడా రాశారు. అందుకని వాటికి తెలంగాణ కళలన్నిటికీ బోనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, అన్నిటికీ ఈఎన్ఓ వాళ్ళ హెరిటేజ్ ట్యాగ్ ఇప్పించాలి, కల్చరల్ ట్యాగ్ ఇప్పించాలి. దానికోసం ఇప్పించాలంటే ఒక యూనివర్సిటీ కావాలి. అప్పుడే గద్దర్ శాశ్వతంగా ఉంటుంది. ఆయన దేనికోసం పనిచేసినాడో మనందరికీ బోధపడుతుంది. మనం కూడా ఆయన దారిలో నడుస్తాం. అట్లా ఫోక్లో యూనివర్సిటీ కర్ణాటకలో లాగా దేశంలో ఒకటే ఉంది, కర్ణాటక ఫోక్లో యూనివర్సిటీ. అటువంటి తెలంగాణలో కూడా తెలంగాణ ఫోక్లో యూనివర్సిటీ గద్దర్ పేరు మీద పెట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేద్దాం. మీరందరూ చప్పట్లతో ఒకసారి అమలు